కనెక్ట్ అయిందా లేదా? అయింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం ఈనాడు న్యూస్ పేపర్లోని ఈనాడు ఎడిటోరియల్ మీద ఇవాళ మనం చర్చించబోతున్నాం. సో ఒకసారి మనం బ్యానర్ రీడింగ్ చూసుకుంటే ఎడిటోరియల్ చర్చా వేదిక ఇది. సో మనం ఇవాళ డిస్కస్ చేయబోయే క్వశ్చన్ జన్ధన్ వరమా భారమా అనే ఒక టాపిక్. ఇది ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్కి కానీ, యూపీఎస్సీ మెయిన్స్కి కానీ, తెలుగు ఆస్పిరెంట్స్కి కానీ, లేకపోతే ఒక నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. రకరకాల వర్గాల ప్రజలకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. సో మనం చూద్దాము వన్ బై వన్. అసలు ఓవరాల్గా ఈ పథకం ఒక ఉద్దేశం ఏంటిది, అది ప్రజలకి లాభం చేసిందా, నష్టం చేసిందా అనేది ఒకటి ఓవరాల్గా ఒక డీప్ డిస్కషన్ అయితే మనం చేద్దాం. సో మనం ఒకసారి మ్యాటర్లోకి వెళ్దాం. సో మొదటిగా చూసుకుంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే పలు ఆర్థిక పథకాలని ప్రకటించింది. ఆ ఏడాది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ నిరుపేద భారతీయులకు సైతం బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించడానికై ప్రధాన్ మంత్రి ధన్ జన్ యోజన్ పథకాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. దేశంలో కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నా బ్యాంకు ఖాతా మాత్రం లేదని, అలాంటి పరిస్థితిని మార్చడమే తమ ఉద్దేశమని, అలా జన్ధన్ పథకం ఊపిరి పోసుకుందని, ఇది సామాన్యులకు వరంగా మారిందా, మోయలేని భారంగా మిగిలిపోయిందా చూద్దాం. సో మనం ఈ ఒక టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ జన్ధన్ పథకం మనకి స్టార్ట్ అయింది 2014. ఒకసారి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసి రివిజన్ చేసుకుందాం. ఈ పథకం స్టార్ట్ అయింది 2014. ఎక్కడ అనౌన్స్మెంట్ చేశాడు అంటే ఎర్రకోట పై నుంచి. ఎవరు అనౌన్స్మెంట్ చేశారంటే నరేంద్ర మోదీ. సో ఓవరాల్గా ఈ యొక్క టాపిక్లో మనకి ఇంపార్టెంట్ అంటే ఈ 4 పాయింట్స్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్గా చూడవచ్చు. ఫస్ట్ది, ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూకి వెళ్దాం. ఇంతకీ ఏంటి ఈ పథకం? దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్లు చూడడమే జన్ధన్ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ఖాతా వల్ల ప్రజలు భద్రంగా డబ్బు పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం సులభమవుతుంది. జన్ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ అంటే కనీసం మొత్తం డిపాజిట్ చేయకుండానే తెరవచ్చు. చెక్ సౌకర్యం కావాలంటే మాత్రం ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిందే. ప్రతి జనధన్ ఖాతాదారుడికి రూపీ డెబిట్ కార్డు ఇస్తారు. దాని మీద 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం. కుటుంబంలో ఒక జన్ధన్ ఖాతాదారుడికి 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఇస్తారు. సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఈ టాపిక్లో అనేది మనం చూద్దాం. ఈ టాపిక్లో మనకు వచ్చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్లు చూడడమే ఈ పథకం ఒక ప్రధాన లక్ష్యం అని చెప్పారు. మరియు ప్రజలు పొదుపు చేసుకోవడానికి ఒక బ్యాంక్ ఖాతా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. బ్యాంకు రుణాలు సులువుగా పొందేందుకు ఈ ఖాతా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఖాతాలు పూర్తిగా జీరో బ్యాలెన్స్ తోటి ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. ఎవరికైనా చెక్ బుక్ కావాలంటే మాత్రం కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. ప్రతి ఖాతాదారుడికి రూపీ పే డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఖాతాదారునికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. కుటుంబంలో ఒక జనధన్ ఖాతాదారుడికి 10,000 ఓవర్ డ్రాఫ్ట్ కూడా కల్పిస్తామని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలని కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు ఇక్కడ. సో మళ్ళీ మనం కంటిన్యూ టాపిక్ చూద్దాం. సో ఓవర్ డ్రాఫ్ట్ ఎవరెవరికి వస్తుంది? 6 నెలల పాటు అకౌంట్ని నిర్వహించిన తర్వాతనే వాళ్ళకి
ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వస్తుందని వీళ్ళు చెప్పారు. మొదట్లో 5,000 ఓవర్ డ్రాఫ్ట్, తర్వాత దాన్ని రెట్టింపు చేశారు, అంటే 10,000 ఇస్తారు. అంటే ఓవరాల్గా 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారుడు 6 నెలలు అకౌంట్ని మెయింటైన్ చేస్తే బ్యాంకు ఇస్తుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. జనవరి 26కు ముందు జన్ధన్ ఖాతాలు తెరిచిన వారికి 30,000 జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర నగదు చెల్లింపులు నేరుగా జనధన్ ఖాతాల ద్వారానే పంపిణీ చేస్తారు. దీనివల్ల పారదర్శకత నెలకొంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. పొదుపు ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత, బ్యాంకు సేవలకు చక్కగా ఉపయోగించుకోవడం వంటి అంశాలను గురించి ఖాతాదారులకు బోధించడం జన్ధన్ పథకంలో అంతర్భాగం. దీన్ని ఆర్థిక అక్షరాస్యతగా చెబుతున్నారు. ఈ కీ పాయింట్. ఈ ఏడాది జూలై 31 వరకు దాదాపుగా 52.99 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరిచారు. వాటిలో 35.3 కోట్ల ఖాతాలు గ్రామాలు, చిన్న పట్టణాల్లో బ్యాంకు శాఖల్లో ప్రారంభించారు. పెద్ద పట్టణాలు, నగరాల్లో దాదాపు 17.72 కోట్ల ఖాతాలు తెరిచారు. మొత్తం జన్ధన్ లబ్ధిదారులు 35.97 కోట్ల మంది ఉన్నారు. వారికి రూపీ డెబిట్ కార్డు కూడా ఇచ్చారు. జన్ధన్ ఖాతాలో మొత్తం డిపాజిట్లు 2.28 లక్షల కోట్లు. కీ పాయింట్. 56% జన్ధన్ ఖాతాలు మహిళలే. అత్యధిక జన్ధన్ ఖాతాలు ఆధార్ కార్డులతో అనుసంధించారు. దీనివల్ల లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు అందించడం వీలవుతుంది. గ్రామీణులు, బలహీన వర్గాలకు విరివిరిగా బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. జన్ధన్ క్రమంగా డిజిటల్ వైపు వెళ్తూ ఉంది. డిజిటల్ చెల్లింపులకు నమ్మకమైన సాధనంగా మారింది. ఇది ప్రభుత్వం ఆశిస్తున్న నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సహకారానికి తోడ్పడుతుంది. కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్ల మందికి ఆర్థిక సహాయం అందించడంలో జన్ధన్ ఖాతాలు బాగా ఉపకరించాయి. సో మనం ఒకసారి ఈ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి ఈ టాపిక్లో ఇంపార్టెంట్ వచ్చేసి ముఖ్యంగా ఈ పేజ్లో 6 నెలల పాటు అకౌంట్ని మెయింటైన్ చేస్తే ఫస్ట్ 5,000 ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారని, మరొక 6 నెలలు అలానే మెయింటైన్ చేస్తే వీళ్ళకి రెట్టింపు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారని చెప్పారు. ఓవరాల్గా 10,000 ఓవర్ డ్రాఫ్ట్ వీళ్ళకి లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా జనవరి 26కు ముందు ఎవరైతే జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తారో వాళ్ళకి 30,000 జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా లబ్ధిదారులకి గవర్నమెంట్ సబ్సిడీలు, ఇతర నగదు చెల్లింపులని నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ కీ పాయింట్ వచ్చేసి జన్ధన్ పథకాన్ని దీన్నే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంగా చెప్తున్నారు. ఈ ఏడాది 31 వరకు, అంటే ఈ ఏడాది జూలై 31 వరకు 2024 జూలై 31 వరకు 52.99 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరిచారని, వాటిలో 37 కోట్ల ఖాతాలు గ్రామాల్లో, 17 కోట్ల ఖాతాలు పట్టణాలు. సో ఓవరాల్గా డిపాజిట్లు వచ్చేసి 2,28,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ వీటిల్లో ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా రూపీ పే కార్డ్స్ ఇచ్చారని చెప్పారు. దాదాపుగా అన్ని ఖాతాలు కూడా ఆధార్తో అనుసంధించారని చెప్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్లాది మందికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఖాతాలు బాగా ఉపకరించాయని చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఖాతాల ఉద్దేశం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం మ్యాక్సిమం నెరవేరిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 35 కోట్ల మంది డెబిట్ కార్డ్స్ తీసుకున్నారు, 52.99 కోట్ల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం అందులో ఉన్న డిపాజిట్లు 2.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరియు అందులో దాదాపు 56% మంది మహిళలే ఖాతాదారులు.
సో గవర్నమెంటు ఈ ఒక పథకాన్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసిందో అది ఆల్మోస్ట్ అచీవ్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఒక్క బ్యాంకు ఖాతా కూడా లేని కుటుంబాలు ఈరోజు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి అందులో దాదాపుగా 2.5 లక్షల కోట్ల డబ్బుల్ని జమ చేయడం అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం విజయం సాధించిందనే మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా 56% మంది మహిళలే ఖాతాలు ఓపెన్ చేయడం అన్నది ఇది కూడా ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి కీ పాయింట్స్ కింద చూడాలి. అదేవిధంగా ఇందులో సమస్యలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఫస్ట్ మనం ఇందులో లోపాలు ఏమున్నాయో చూద్దాము. ఈ పథకం ప్రభుత్వ బ్యాంకులపై అధిక భారం మోపిందని ప్రతిపక్షాలు గతంలో విమర్శించాయి. బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాల కోసం చాలామంది ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలే తెరిచి ఉండొచ్చనే ఆరోపణలు ఉన్నాయి. జన్ధన్ ఖాతాదారులపై రూపీ డెబిట్ కార్డులు ఇచ్చి ఏటీఎం లావాదేవీలపైన రిజర్వ్ బ్యాంకు నెల పరిమితి విధించింది. ఆ పరిమితి దాటితే రుసుములు వసూలు చేయడానికి అనుమతించింది. దీన్ని చాలా అసౌకర్యంగా పరిగణిస్తున్నారు. సో ఈ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఇందులో క్లియర్గా చెప్తున్నారు, ఇది బ్యాంకుల మీద అధిక భారం మోపిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అదేవిధంగా ఒకరికంటే ఎక్కువ ఖాతాలు ఓపెన్ చేశారు అని ఆరోపిస్తున్నారు. రూపీపే డెబిట్ కార్డు ఇచ్చి అదేవిధంగా ఏటీఎం మీద లావాదేవీల మీద నెలవారీ పరిమితి విధించి ఆ పరిమితి దాటితే రుసుములు వసూలు చేసి కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు. అందులో ఇవి ముఖ్యమైన పాయింట్స్ కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో దాని కంటిన్యూషన్గా సమస్యలు ఎందుకు లేవు, చాలా జన్ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. నిరుపయోగంగా ఉన్న ఖాతాలలో బ్యాంకులు తలనొప్పిగా పరిగణించాయి. జన్ధన్ కింద ఆర్థిక అక్షరాస్యత ఆశించిన స్థాయిలో వ్యాపించలేదు. అందువల్లే గ్రామీణులు ఇప్పటికీ బ్యాంకు లావాదేవీలపై సమగ్రమైన అవగాహన ఏర్పడలేదు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గురించి చాలామందికి ఖాతాదారులకు తెలియదు. ఈ పాయింట్ ఒకవేళ తెలిసినా ఓవర్ డ్రాఫ్ట్ పొందడానికి 1,00,000 నిబంధనలు అడ్డొస్తున్నాయి. సో సమస్యలు లేవా అనే ఒక టాపిక్లో ఏమేమి సమస్యలు కీ పాయింట్స్ ఒకసారి మనం చూద్దాం. ఇందులో కీ పాయింట్స్ ఒకటి, ఇప్పటికి కూడా గ్రామీణ ఖాతాదారులకి ఈ పథకం ఒక విశిష్టతలు తెలియజేయడం లేదని, అదేవిధంగా తెలిసిన ఓవర్ డ్రాఫ్ట్ పొందడానికి 1,00,000 ఇబ్బందులు వస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఓపెన్ చేసిన చాలా గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు నిరుపయోగంగా ఉండి బ్యాంకులకి తలనొప్పిగా మారాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనుకోవాలి. సో భవిష్యత్తులో పరిస్థితి ఏంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒకసారి మనం వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. భవిష్యత్ పరిస్థితి, జన్ధన్ 2.0 కార్యక్రమం కింద ఆర్థిక అక్షరాస్యతను మరింత విస్తృతం చేయాలని, ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సమర్థవంతమైన సేవలు అందించాలని, కొత్త ఆర్థిక సాధనాలను అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తుంది. యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో జన్ధన్ ఖాతాలు అనుసంధిస్తారు. తద్వారా డిజిటల్ లావాదేవీలు పెంచబోతున్నారు. మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, స్వయం సహాయక బృందాల ద్వారా జన్ధన్ ఖాతాలు చిన్న వ్యాపారులకు కూడా రుణ సదుపాయం కల్పించాలని సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి కొంతమేర సమస్యలు ఎదురుస్తున్న జన్ధన్ ఖాతాలు సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి సోపానాలుగా మారుతున్నాయని చెప్తున్నారు. సో ఇందులో మనకి లాస్ట్ దానిలో కీ పాయింట్స్ వచ్చేసి, జన్ధన్ 2.0 కార్యక్రమం కింద ఆర్థిక అక్షరాస్యతని విస్తృతం చేయాలని కేంద్రం భావిస్తుంది. అదేవిధంగా యూపీఐ, భీమ్ మీద కూడా అవగాహన కార్యక్రమాలు తోటి గ్రామీణులకు కూడా దీని యొక్క ఉపయోగాలు తెలియజేయాలనుకుంటున్నారు. మైక్రో ఫైనాన్స్, స్వయం సహాయ బృందాలకు కూడా రుణ సదుపాయం ఈ ఖాతాదారులకు కల్పించాలని వీళ్ళు భావిస్తున్నారు. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క చర్యలు తీసుకుంటే ఇది ఇంకా అద్భుతమైన పథకంగా మారుతుందని కేంద్రం డిసైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకు ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ ఒక టాపిక్ ఇది. సో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్.